హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. కోల్కతాలో వైద్యురాలి ఘటనపై కేవలం ప్రజలే కాదు, సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తమకు భద్రత లేకపోతే ఎలా పనిచేయాలంటూ వైద్యులంతా రోడ్డెక్కారు. ఈ పరిస్థితినంతా గమనించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో ఉన్న ఓ పెద్ద సమస్యను చర్చకు పెట్టింది. వైద్యుల భద్రత, వారి పని వాతావరణం, ఇతర అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు ఓ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో పేరున్న వైద్యులను ఈ టీంలో నియమించింది. ఇప్పుడు వాళ్ళంతా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. 10 మంది టాస్క్ ఫోర్స్ చైర్మన్గా అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరేన్ ఉంటారు. తర్వాత దేశంలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్న ఏఐజీ చైర్మన్ అయిన నాగేశ్వర్ రెడ్డి ఇందులో సభ్యునిగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, బెంగళూరు నిమ్హాన్స్ వైద్యులు ప్రతిమామూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్తపురి, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఈ టీంలో కీలక సభ్యులుగా పనిచేయనున్నారు. వీళ్లకు సుప్రీంకోర్టు 3 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని, పూర్తి నివేదికను 2 నెలల్లో ఇవ్వాలని సూచించింది. దేశంలోని అన్ని వర్గాలను సంప్రదించి నివేదిక తయారు చేయాలని తెలిపింది. అయితే వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇలాంటి కీలకమైన టాస్క్ ఫోర్స్లో నాగేశ్వర్ రెడ్డి భాగస్వామ్యం అవ్వడం ఆయనకున్న ప్రాధాన్యత అని తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువైన సంపదను వదులుకొని స్వదేశంలోనే సేవలు అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఏఐజీ పేరుతో ఆసుపత్రి స్థాపించి ఎందరికో సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో వచ్చిన ఆఫర్స్ను వదులుకుని ఆయన వద్ద ఇప్పుడు విదేశీ వైద్యులు కూడా ట్రైనీలుగా పనిచేస్తున్నారు. వైద్యం అనేది సామాజిక బాధ్యతని నాగేశ్వర్ రెడ్డి చెబుతుంటారు. అందుకే ఈ వృత్తిలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నామో అనేది ముందే నిర్ణయించుకోవాలని నేటి తరానికి చెబుతుంటారు. అందరూ వైద్య వృత్తి చదివిన వారంతా వైద్యులుగానే మారుతున్నారని, ఎవరూ పరిశోధన వైపు వెళ్ళడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. క్యాన్సర్ చికిత్స కోసం భారీగా ఖర్చు పెట్టే ప్రభుత్వాలు దాని మందు కనిపెట్టేందుకు మాత్రం అంత ఖర్చు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. వ్యాక్సిన్ కనిపెడితే ఈ ఖర్చు తగ్గిపోతుందని ఆయన భావిస్తుంటారు. మంచి వైద్యానికి డబ్బు అవసరం అంటున్న నాగేశ్వర్ రెడ్డి మంచి డాక్టర్లకు వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందంటారు. అందుకే మొత్తం వైద్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ఫ్రీగా ఇవ్వలేదని చెబుతుంటారు. తరచూ వైద్యులపై జరిగే దాడులను కూడా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారు. వైద్యులు అంటే బాగా డబ్బు సంపాదిస్తారని, డబ్బు కోసమే వైద్యం చేస్తారనే భావనే ప్రజల్లో ఉందని, దాని కారణంగానే దాడులు జరుగుతుంటాయని అంటారు. ఈ విషయంలో మార్పు రావాలంటే మాత్రం వైద్యులే చొరవ తీసుకోవాల్సి ఉంటుందంటారు. సామాజిక బాధ్యత కలిగిన వైద్యునిగా గుర్తింపు ఉన్న నాగేశ్వర్ రెడ్డిని సుప్రీంకోర్టు కీలకమైన టాస్క్ ఫోర్స్లో భాగం చేసింది.